ఏంటి గిరి, బాగున్నావా? బాగున్నాను మేడం. 5 లక్షల రూపాయలు నీ చేతికొస్తే నువ్వు బానే ఉంటావులే. 5 లక్షలా? ఏంటి 5 లక్షలు? మేడం బాగా నటిస్తున్నాడు. దొంగ నా కొండిగా నీకు నటించడం కూడా తెలుసా? మేడం కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎందుకు నా మీద నేరం మోపుతున్నారు? ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? మేడం నాకేమీ తెలియదు మేడం, నాకేమీ తెలియదు మేడం. ఓ, నీకు మర్యాద కావాలా? సరే, నిన్ను కాల్చి తర్వాత మర్యాద. ఏంట్రా తెలీదు? అవును, నీతో పాటు ఇంకో దొంగనాయాలుంటాడే, వాడెక్కడా? గుడ్ మార్నింగ్ మేడం. జిప్ ఓపెన్ చేయకుండా ఎలా యూరిన్ పాస్ చేస్తావు? నటిస్తున్నావా? ముందు జిప్పు తీయలేదని వెనకున్న ఎవరికలా తెలుసు? ఇది పెద్ద. ఏయ్, నీ మైండ్ వాయిస్ నాకు వినపడింది. అంత గట్టిగా నేను ఆలోచించానా? రా రారా ఇక్కడికి. నన్ను రికించే కదన్నా. అన్నోయ్ జీప్ పోయింది, రా సరదాగా టీ తాగుదాం. రేయ్ నువ్వు ఒకడవే, రే బండి తిండ్రా. ఏ హరి? గిరి. గిరి మేడం. అయితే నువ్వే హరి, కరెక్టా? కరెక్ట్ గా మేడం. కన్నా వాడు గిరి, వీడు హరి. ఊనండి మేడం, ఎన్కౌంటర్ చేసేస్తాను. ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాను. ముందు 5 లక్షల రూపాయలు ఎక్కడున్నాయో చెప్పమను. చెప్పకపోతే నువ్వు చూసుకో. ఈ రోజు నాకే పని లేదు, అందువల్ల మీతో ఒక చిన్న ఆట ఆడదామా అనుకుంటున్నాను. మేడం బయట ఎండలు విపరీతంగా కాస్తున్నాయి, లోపలికి వచ్చిన క్యారమ్స్ ఆడుకుందామా? కన్నా మేడం, వీళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ట్రీట్మెంట్ ఇద్దామా? ఒంటి నిండా బాగా నూనె రాసి వేడి నీళ్లు కాసి, అలాగే దానికి జెండు బొమ్మ రాసి బాగా కాపడం పెట్టారంటే సూపర్. అలాగే 2 క్వార్టర్ చికెన్ బిర్యానీ. కాంబినేషన్ అదిరిపోద్ది మేడం. కాంబినేషన్ అదిరిందా? ఎన్నిసార్లు పుట్టించుకుంటారు? మేడం ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు. ఆయనకి ఈ రోజు పని లేదనుకుంటా. కన్నా నీళ్ళు సార్. చెప్పండి సార్. మీరు కొట్టేసింది ఎవరింట్లోనో తెలుసా? ఏమీ తెలియలేదు. ఎవరిల్లు? ఇన్స్పెక్టర్ వీరరాఘవులు ఇల్లు. మీ కథ ఈ రోజుతో క్లోజ్ రా. ఇన్స్పెక్టర్ వీరరాఘవుల ఇల్లా? ఐస్ ఆర్డర్ ఇచ్చాను సార్, డబ్బా అదంతటా అదే వస్తుంది. ఐస్ ఆర్డర్ ఇచ్చారా? నేను 1 అవర్ లో మీకు తిరిగి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మేడం ఈ ఐస్ ఎలాగో ఆర్డర్ చేశారు కదా, కప్ ఐస్ కాకుండా పొల్ ఐస్ ఆర్డర్ ఇవ్వండి. చీకి చీకి తినొచ్చు. పొల్ ఐస్? అవును మేడం, మనిషికి 2. కన్నా ఇచ్చేస్తాం మేడం, ఇచ్చేస్తాం. డబ్బు ఎక్కడ రాంది? పాండిచేరిలో ఉంది మేడం. పాండిచేరియా? నమస్కారం అన్నా. ఎవరయ్యా అది? కోడి పుంజుకి షేవింగ్ చేసినట్టున్నాడు. అన్నా ఇతని పేరు అశోక్ కుమార్, చిత్తూరులో మెడికల్ షాప్ కి ఓనర్. అన్నా మెడికల్ షాప్ ఓనరా? అతనికి ఇక్కడ అరే ఇలాంటి సినిమాలు ఆడుతున్నప్పుడు ఎదురుగా షాప్ పెడితే వ్యాపారం బాగా జరుగుతుంది అనుకుంటున్నాడా? నువ్వు వచ్చినప్పుడే నేను చూశాను. ఆ 16 ఏళ్ల వయసు పోస్టర్ ని కన్నార్పకుండా చూసొస్తున్నావు. ఏంటి విషయం? అన్నా కొట్లో పనిచేసే వాళ్ళు ఇద్దరు చెయ్యేశారన్నా. పెళ్ళాం మీద గల్లాలో అన్నా. అయ్యో, రెండింటినీ భద్రంగా చూసుకోవాలయ్యా. ఎప్పుడైనా ఎస్కేప్ అవ్వచ్చు. అందుకు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండాల్సింది. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చానన్నా, కానీ పోలీసులే మీ కంట్రోల్లో ఉన్నారు కదా, అందుకే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అన్నా ఇలాంటి దొంగ వెధవులకి మీలాంటి వాళ్ళు బాగా బుద్ధి చెప్తారు. ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకొని ఎరగదీసేయండి. ఫోటో ఏదైనా ఉందా? ఉందన్నా, ఇచ్చి వెళ్ళు. ఇదిగో.